హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ మెథడ్లో మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కచ్చాబిచ్చాగా బ్లెండ్ చేయండి. ఈ విధంగా కోర్స్ పేస్ట్గా బ్లెండ్ చేసిన తర్వాత పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, 2 చీల్చిన ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద సైజ్ చాప్ చేసిన ఆనియన్, అలాగే 2 చాప్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు హాఫ్ ఫ్రై చేయండి. తర్వాత ఒక హాఫ్ లీటర్ పులిసిన పెరుగుని తీసుకోండి. పులిసిన పెరుగు తీసుకోవడం వల్ల మజ్జిగ చారు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, అలాగే సిద్ధం చేసిన కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.